హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అను మనీ వ్లాగ్స్ 143. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, కొత్తగా ఛానల్ క్రియేట్ చేసేవాళ్ళు కంపల్సరీ నేను చేసే మిస్టేక్ ఎవ్వరు చేయొద్దు. ఎందుకంటే ఇది నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూడండి. టెక్ ఛానల్ వాళ్ళు చాలా వీడియోస్ పెట్టారు. ఆ వీడియోస్ అన్నీ చూసి అన్ని సజెషన్స్ తీసుకున్న తర్వాతే ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా త్వరగా మానిటైజేషన్ అవుతారు. మాలా కాకుండా నేనదే చేశాను. ఫస్ట్‌లో నేను ఒక ఛానల్ పెట్టాను. అప్పుడు నాకు తెలీదసలు యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి? ఎడిటింగ్ అంటే ఏంటి? అవేమీ తెలీదు. కానీ మామూలుగా పెడుతున్నాను కదా! ఏదో నా లైఫ్‌లో జరిగింది పెట్టుకుంటాను అని పెట్టాను. కానీ నాకప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలని కూడా తెలీదు. వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా మంచిగా సబ్‌స్క్రైబర్స్ వస్తారు అలా అని. కానీ నేనేం చేశానంటే మామూలుగా ఇంట్లో పాప చేసే పనులు కానీ, నేను ఏదో సంథింగ్ ఇంట్లో మేము ఎక్కడికి వెళ్ళడం గానీ, అలా అన్నీ తీసి సాంగ్స్ పెట్టేదాన్ని. నాకు ఆ ఛానల్‌కి 645 అంతమంది సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. చాలా బాగా వచ్చే వ్యూస్ అన్నీ కూడాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది 2024లో పెట్టాను. 25కి 1 ఇయర్ అయిపోయింది. ఇది 1 ఇయర్ అయిపోయింది కదా! ఇంకా నాకు మానిటైజేషన్ అవ్వదు ఈ ఛానల్ 365 డేస్ అయిపోయింది అని చెప్పి నేను ఆ ఛానల్‌ని ఆపేసాను. తర్వాత మళ్ళీ నాకు తెలిసింది ఇది 1 ఇయర్ అంటే 365 డేస్ ఇప్పుడే కాదు, మనం ఎప్పుడు ఇదవుతామో మానిటైజేషన్ దగ్గరవుతాం ఆ 365 డేస్ చూస్తారా అని నాకు తెలిసింది. అప్పుడు నేను ఛానల్ మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అనే టైంకి నా ఫోన్ పోయింది. పాప ఫోను అంటే ఏదో బయట వెళ్ళినప్పుడు ఇలా ఫోన్ పడేసాం బండిలో. అందువల్ల ఆ ఫోన్ పోయింది. ఆ పోవడం వల్ల ఏమైందంటే ఇంక నేను ఆ ఛానల్‌ని వదిలేసాను. కానీ నాకు ఆ యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలనేది మాత్రం అలా ఉండిపోయింది. ఎప్పటికైనా మళ్ళీ నేను ఛానల్ పెట్టాలి, కంపల్సరీ చెయ్యాలి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టాను. వదిలేసి ఇంకా కొత్తగా ఛానల్ పెట్టాను. ఇప్పటి నుంచైనా నా ఓన్‌గా నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. నాకు కొద్దిగా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా భయం. అంటే అదే కెమెరా ముందు మాట్లాడాలంటే ఎలా తీసుకుంటారో, ఏమని కామెంట్ చేస్తారో అన్న కొద్దిగా టెన్షను అంతే. కానీ అయినా గానీ నాకిందులో ఎందుకో ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి అని నేను ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయాను. మా ఆయనకి కూడా చెప్తే మా ఆయన సరే నీ ఇష్టం నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పన్నారు. ఫస్ట్‌లో అయితే నాకు ఫస్ట్ ఆ వీడియోస్ తీసినప్పుడు ఈ మైక్ ఇవన్నీ ఏం లేవు. ఈసారి మా ఆయన గట్టిగా అన్నాడు, నేను కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ పెడతాను. ఇందులో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. నాకేదో ఒకటి నువ్వు సపోర్ట్ చేస్తూ ఉండు. మా ఆయన అలాగే నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నేను ఈ ఛానల్ మళ్ళీ కొత్తగా పెట్టి, కొత్తగా వీడియోసే పెట్టుకుంటున్నాను. ప్రతిరోజు నాకంటూ ఒక కంటెంట్ ఏం లేదు. నేనేం కంటెంట్ చేస్తేనే మనకు చూస్తారా లేకపోతే చూడరా అని అనుకుంటున్నాను. ఏంటంటే ప్రతిరోజు మా ఇంట్లో జరిగేవి అవే నేను పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే జ్యోతి అక్కని ఫాలో అవుతున్నాను. మాధురి అక్కని ఫాలో అవుతున్నాను. వాళ్ళిద్దరూ టెక్ ఛానల్స్ కదా! ఆ అక్క వాళ్ళని కొద్దిగా ఫాలో అయ్యి సజెషన్స్ తీసుకొని ఈ ఛానల్ క్రియేట్ చేశాను. చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నిజంగా అయితే అక్కడ ఆ ఛానల్‌లో కూడా ఓన్ నా కంటెంటే. ఇక్కడ కూడా ఓన్ కంటెంట్ పెట్టుకుంటున్నాను నేను. అంటే కంటెంట్ అంటే ఇది అని నాకు అదేం లేదు. నా లైఫ్‌లో జరిగే ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను పెడుతున్నాను. అలాగే పెట్టాను. కానీ ఈసారి ఏంటంటే కంపల్సరీ నా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను. నాకు కొద్దిగా వాయిస్ చెప్పడం అంటే భయంగా ఉండేది. కానీ ఎట్లైనా నేను సాధించాలి. ఇలా చేస్తే వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి ముందుకు రాలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పి నేనే ధైర్యం చేసుకొని ఇస్తున్నాను. చాలామంది యూట్యూబ్‌లో పెడుతున్నారు కదా! వాళ్ళ వాయిస్‌తో అందరిని యాక్సెప్ట్ చేస్తున్నారు. మన వాయిస్ కూడా ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అవుతారులే, తీసుకుంటారులే. మనం ఎందుకు భయపడుతున్నాం? నేను మామూలుగా అయితే సహజంగా బయటైతే లొడ లొడ మాట్లాడతాను. కెమెరా ముందు ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అని నేనే అనుకున్నాను. అనుకోని లాస్ట్ ఫైనల్‌కి మనం చెయ్యాలి ఖచ్చితంగా. సక్సెస్ అవ్వాలంటే ఏదో ఒక అడుగు వెయ్యాలి అని మా ఆయన్ని అడిగాను. మా ఆయన ఖచ్చితంగా చేయమని చెప్పారు. ఇంక నేను అంతే ఇంకా మొదలుపెట్టాను ఇప్పుడు వీడియోస్ చేయడము. అందుకని మీకు చెప్తున్నాను. ఎవ్వరు మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ గురించి ఏమీ తెలియకుండా మాత్రం కొత్త ఛానల్ స్టార్ట్ చేయొద్దు. అన్నీ తెలుసుకొని కొన్ని వీడియోస్ చూసి పర్వాలేదు నిదానంగానే స్టార్ట్ చేయండి. కంపల్సరీ సక్సెస్ అని వస్తది. రాకుండా అయితే ఉండదు. ప్రతి ఒక్కరు కంపల్సరీ అన్నీ తెలుసుకొని చేస్తే మంచిదని నా అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను. నేను ఎందుకంటే ఆ మిస్టేక్ చేశాను కాబట్టి. నా ఛానల్ నేమ్ కూడా చెప్తాను. అనురాధ తిరకాల వైజాగ్ పిల్ల అని ఉంటది. చూడండి, చెక్ చేయండి. అందులో నాకు 645 నావే వీడియోస్ ఉంటాయి. అప్పుడు నాకు ఫస్ట్ పెద్ద పాప ఉండేది. ఆ పాపతో పెట్టుకొని నేను వీడియోస్ చేసి పెట్టేదాన్ని. కంపల్సరీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.